రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు సార్, కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రమే మారిపోయేది అని చెప్పి. మోదీ విదేశాంగ విధానం బాలేదు కాబట్టే అన్ని వైపులా శత్రువులు పుట్టుకొచ్చారు అని చెప్పేసి. సార్, రీసెంట్గా మనం చూసాం, మోదీ సైప్రస్లో పర్యటించారు, G7 సమ్మిట్కి కెనడా వెళ్ళారు, ఇప్పుడేమో 5 కంట్రీస్ పర్యటనలో ఉన్నారు. ఎందుకు సార్ మోదీ విదేశాంగ విధానం ఎందుకు బాలేదు? అదే రేవంత్ రెడ్డి అన్నది కాదనుకుంటాను. సబ్జెక్ట్ నాకు గుర్తున్న మల్లికార్జున్ ఖర్గే అన్నట్టున్నాడు, బట్ వెరిఫై చేయాలి. బట్ ఎవరన్నా కూడా మీటింగ్లో అన్నారు సార్, మల్లికార్జున్ ఖర్గే అన్నారు సార్. సో అందువల్ల రేవంత్ అన్నది కాదు. సో అందువల్ల రేవంత్ అన్నదానికి ఖర్గే అన్నదానిలో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ మారిపోతుంది కదా. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ దేశ ప్రధాని, మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు. ఆయన నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించినప్పుడు పొలిటికల్ సిగ్నిఫికెన్స్ మారుతుంది. నాకు గుర్తున్నంత వరకు ఖర్గేనే అన్నట్టున్నాడు. ఖర్గే అన్నారు సార్. సో అందువల్ల మీకు ఇక్కడ దేశం చుట్టూ శత్రువులు అనేది నిజమా? లెట్ us హ్యావ్ ఫ్యాక్ట్ చెక్. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ప్లేటో అండ్ అరిస్టాటిల్ కరస్పాండెన్స్ థియరీ ఆఫ్ ట్రూత్ అని ఒక థియరీని ప్రపోజ్ చేస్తారు. సత్యం ఏంటి? ఎందుకంటే సత్యాన్వేషణ అనేది భారతీయ సాంస్కృతిక వారసత్వం, కల్చరల్ హెరిటేజ్. భారతీయ ధర్మములో అత్యంత ముఖ్యమైనది సత్యం. సత్యం వైపు ఎవరు ఉంటారో వారే గెలుస్తారు. సత్యమేవ జయతే మన మోటో. అందుకే ఆఖరికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడికి జీవులందరూ సమానమే పరమాత్ముడికి. అయినా ఆయన పాండవుల వైపు ఎందుకు యుద్ధం చేశాడు? అర్జునుడు బావ గనక యుద్ధం చేయలే. చాలామంది అనుకుంటారు అర్జునుడు బావ గనక. అర్జునుడే కాదు, దుర్యోధనుడు కూడా చాలా దగ్గరి బంధుత్వమే శ్రీకృష్ణుడికి, చాలా చాలా దగ్గర బంధుత్వం. సో అందువల్ల బంధుత్వాలు పరమాత్మకు ఉండవు, మాకు జీవులకు ఉంటుంది బంధుత్వాలు. కానీ సత్యము పాండవుల వైపు ఉంది గనక పరమాత్ముడు కూడా సారథి అయి జీవుల పాండవుల పక్షాన పోరాడాడు. ఇది భారతీయత, ఇది హైందవం. సో ఈ భారతీయ ధర్మం ప్రకారం సత్యం ఏంటి? అందుకే ప్లేటో అండ్ అరిస్టాటిల్ థియరీ ఆఫ్ కరస్పాండెన్స్ థియరీ ఆఫ్ ట్రూత్ ప్రకారం ఏ ప్రపోజిషన్ ఇస్ ట్రూ ఇఫ్ ఇట్ కరస్పాండెన్స్ టు ఫ్యాక్ట్. ఎందుకు ఇదంతా వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే, కింద కామెంట్లను ఇచ్చేవారికి ఆన్సర్, కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ బ్యాటింగ్ చేస్తానని నన్ను అంటారు. నేను ఎవరికి బ్యాటింగ్ చేయ, సత్యానికి మాత్రమే బ్యాటింగ్ చేస్తాను. సత్యం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాను, ఎందుకంటే నాకు శ్రీకృష్ణుడు ఆదర్శం కనుక. సో శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని ఎవడైనా సత్యం వైపు ఉండాలి. ప్లేటో అరిస్టాటిల్ థియరీ ఏం చెప్తుందంటే, ఏ ప్రపోజిషన్ ఇస్ ట్రూ ఇఫ్ ఇట్ కరస్పాండ్స్ టు ఏ ఫ్యాక్ట్. ఇక్కడ ఫ్యాక్ట్ ఉందా లేదా అంటే, ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రపోజిషన్ పెడుతున్నాడు, మోడీ విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులు పెరిగారు అంటున్నాడు. అందువల్ల ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాల్సిన ఫ్యాక్ట్ ఏంటి? దేశం చుట్టూ నిజంగానే శత్రువులు ఉన్నారా? రెండు ఎస్టాబ్లిష్ చేయాల్సింది 2014 తర్వాత ఈ పరిస్థితి పెరిగిందా? మూడవది, దీనికి మోడీ విదేశాంగ విధానమే కారణమా? ఈ 3 ఫ్యాక్ట్స్ను మనము ఫ్యాక్ట్ చెక్ చేస్తే మనకు విషయం అర్థమవుతుంది, ఖర్గే అన్నది నిజమా కాదా అని. మీకు 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నైబర్హుడ్ పాలసీ అనే పేరిట అన్ని చుట్టూ ఉన్న దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాను, అప్పుడు నవాజ్ షరీఫ్ అనుకుంటారు, అతన్ని కూడా పిలిచారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి 2014 తర్వాత సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి క్లోజ్ అయిపోయింది. డీఫంక్ట్ అంటారు, నిరర్థకంగా మారిపోయింది, ఒక నిరుపయోగంగా మిగిలిపోయింది. దానికి భారతదేశమే తప్పు అని నేనేం అనడం లేదు. భారత్ పాక్ వివాదాలు తప్పు కావచ్చు, కానీ బట్ రియాలిటీ ఏంటి? రియాలిటీ ఏంటే భారతదేశం సార్క్ డీఫంక్ట్ అయింది నిజం. 2015 తర్వాత సార్క్ సమావేశాలు జరగలేదు. ఇప్పుడు కొత్తగా చైనా ఒక సార్క్కు సమాంతరంగా ఒక కొత్త కూటమిని ఎవాల్వ్ చేస్తుంది. ఈ మధ్య చైనాలో ఒక సమావేశం కూడా ఉంది, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల ట్రైలేటరల్ సమ్మిట్ జరిగింది. అఫ్కోర్స్ ఇంకా అది కూటమి రూపాన్ని సంతరించుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏమో ఇది రొటీన్ మీటింగ్ అన్నారు, పాకిస్తాన్ చైనానోమో ఇది మరో కూటమి దిశగా వెళ్తుంది అని.
అందువల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి భారతదేశం క్వాడ్లో భాగస్వామి కనుక భారతదేశానికి వ్యతిరేకంగా మరి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కలిసి ఇతరులను కలుపుకుంటాయా? లేదా సార్క్కు సమాంతరంగా ఇండియాను కూడా ఆహ్వానించి తమ చేతిలో ఆ కూటమి ఉంచుకుంటారా? ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఉంది, అందులో ఇండియా కూడా మెంబర్. కానీ ఈ మధ్య మనం రాజ్నాథ్ సింగ్ SCO సమ్మిట్ అటెండ్ అయ్యాడు చైనాకు, కానీ సంతకం కూడా పెట్టకుండా రావాల్సి వచ్చింది. కారణం తీవ్రవాదాన్ని పైన SCO స్పష్టంగా పాకిస్తాన్ను ఖండించడానికి సిద్ధపడలే. అందుకే మనం బయటకు వచ్చాం. క్వాడే సిద్ధపడినప్పుడు SCO ఏం సిద్ధపడుతుంది? చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో మనం కలిసిన కూటమే పాకిస్తాన్ ఖండించినప్పుడు చైనా నాయకత్వంలో చైనా కీలక పాత్ర పోషించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దాని పేరే షాంఘై కదా. సో లేదు. అందువల్ల ఇప్పుడు ఒక దశలో సార్క్ ఎక్కడి దాకా పోయిందంటే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ఉండాలి. సౌత్ ఏషియన్ మానిటరీ యూనియన్, దక్షిణాసియా ద్రవ్య కేంద్రము, అంటే కామన్ కరెన్సీ, యూరో లాగా కామన్ కరెన్సీ ఉండాలి. ఇక్కడి దాకా వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడున్నది? 10 ఏళ్లలో క్లోజ్ అయింది. దానికి కౌంటర్గా చైనా మరో కూటమిని ఎవాల్వ్ చేస్తుంది. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఒక్కొక్క కంట్రీ తీసుకుందాం. పాకిస్తాన్తో మన సంబంధాలు ఇప్పుడు కాదు, ఎప్పుడు బాగలేవు. కానీ అనేక యుద్ధాల్ని 1965, 1971, 1999 కార్గిల్ వార్లను కూడా తట్టుకొని నిలిచిన సింధు నదీ జలాల ఒప్పందం పక్క పెట్టాం మనం. సో పాకిస్తాన్తో రిలేషన్స్ ఎప్పుడూ బాగలేవు, ఇప్పుడు అసలే బాగలేవు. ఇక మీకు చైనాతో 60sలో జరిగిన బార్డర్ కాన్ఫ్లిక్ట్ తర్వాత చైనాకు మనకు మధ్య కాన్ఫ్లిక్ట్స్ లేవు. మీకు అటల్ బిహారీ వాజ్పేయి ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఇనిషియేటివ్ మొదలైతే మీకు అది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక పెరిగి మీకు చైనాతో సంబంధాలు ఒక రకంగా నార్మలైజ్ అవుతున్న సమయంలో గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగింది. చైనాతో సంబంధాలు వికటించాయి. ఇవాళ పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలు 81% చైనావే. సో ఈ స్థాయిలో చైనాతో సంబంధం. చైనా పాక్ పక్కకు పెడదాం, మనకు అది హిస్టారికల్గా హోస్టిలిటీస్ ఉన్నాయి కనుక అది క్రైటీరియా కాదు. ఇక మిగతా శ్రీలంక చూద్దాం. శ్రీలంకలో ఇవాళ చైనీస్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది. మనం ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. ఆ శ్రీలంకలో చైనా మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే చైనా ఒక ఐలాండ్ కంట్రీ, సముద్ర మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్ర జల భద్రతా రీత్యా చాలా కీలకమైన దేశం. ఇవాళ శ్రీలంకలో బలంగా చైనా ఉనికి ఉంది, చైనా ఫుట్ ప్రింట్ ఉంది. మీకు మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, ఈ 3 దేశాల్లో భారత వ్యతిరేక రాజకీయ పవనాలు బలంగా ఉన్నాయి. ఈ 3 దేశాల్లో కూడా ప్రో చైనా టిల్ట్ స్పష్టంగా కనబడుతుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పతనం తర్వాత కంప్లీట్గా చైనాకు దగ్గరగా ఇండియాకు వ్యతిరేకంగా మారిపోయింది. అక్కడ పాకిస్తాన్తో కూడా నెక్సస్ పెరిగింది బంగ్లాదేశ్. మీకు మాల్దీవులనైతే మహమ్మద్ మొయిజు ఈ మధ్య కాస్త చెప్పబడ్డట్టు కనబడ్డా బాయ్కాట్ ఇండియా అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. నినాదమే బాయ్కాట్ ఇండియా. ఇక నేపాల్లోనైతే నేపాల్ పార్లమెంట్ ఏకంగా భారతదేశ భూభాగాల్ని తమ చిత్రపటంలో పెడుతూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. పార్టీలన్నీ కలిపి, అధికార ప్రతిపక్ష కలిపి. నేపాల్లో భారత వ్యతిరేకత మీకు స్పష్టంగా కనబడుతోంది. దానికి కారణం మరి ఇవేవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? ఇప్పుడు నేపాల్లో మనము రాజుకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా నేపాల్లో ఎక్స్పాండ్ అవుతుంది. రాజు అనుకూల రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అని ఆర్పీపీ అని ఒక పార్టీ ఉంది. దానికి లాస్ట్ ఎన్నికల్లో 3.9% ఓట్లు వచ్చాయి. అంటే రాజుకు అనుకూలంగా ఉన్న పార్టీకి 3.9% ఓట్లు వచ్చాయి. అంటే నేపాలీ ప్రజలు రాచరికాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కొన్ని వేల మంది ప్రదర్శనలు చేయవచ్చు. దానికి అయినా భారతీయ జనతా పార్టీ రాజుకు అనుకూలం, రాజుకు అనుకూల పార్టీకి అనుకూలం. కారణం ఏంటంటే ఆ రాచరికం ఉన్నప్పుడు నేపాల్ వద్ద హిందూ రాష్ట్ర, అంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యమైన హిందూ రాష్ట్రాన్ని భారతదేశానికన్నా ముందు నేపాల్లో ఉంది. అందువల్ల ఆ రాచరిక రాజ్యాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కానీ ఆ రాజు కూలిపోయాక, రాచరికం పోయాక నేపాల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అయింది. సెక్యులర్ అన్న పదం అంటే బీజేపీకి నచ్చదు, మనందరికీ తెలుసు.
ఈ మధ్య కూడా ఆర్ఎస్ఎస్ నాయకుడు సెక్యులర్ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి అన్నాడు. సో భారతదేశంలోనే సెక్యులర్ పదం రాజ్యాంగంలో ఉంటే నచ్చని బీజేపీ నేపాల్లో సెక్యులర్ పదం పెట్టుకుంటూ ఒప్పుకుంటుందా? అది కూడా హిందూ రాష్ట్రం తీసి, ఎక్కడన్నా కనీసం హిందూ రాష్ట్రం తీయలే. సో అందువల్ల నేపాల్లో ప్రజలు వ్యతిరేకించే రాచరికం వైపు బీజేపీ ఉంది. దాంతో భారత నేపాల్ సంబంధాలు ఇంకా ఎక్కువ సమస్యగా మారాయి. సో మీకు ఇక్కడ చూడండి, మొత్తం భూటాన్లో మనకు చైనాకు ఇండియాకు మధ్య ఒక దశలో అయితే భూటాన్ భూభాగంలో ఒక రకమైన యూజ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్ కూడా కనబడింది మనకు. సో అందువల్ల అయినా భూటాన్ ఇండియా వైపు పూర్తిగా లేకుండా న్యూట్రల్గా ఉంటుంది, అటు చైనాతో ఇటు భారతదేశంతో. సో అందువల్ల నైబర్హుడ్లో క్లియర్గా మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు, చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఈ మధ్య రష్యా కూడా నిన్నే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. భారతదేశం తాలిబాన్తో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడాడు. ఎందుకంటే తాలిబాన్కు పాకిస్తాన్కు పడడం లేదు కనుక, మీకు తాలిబాన్కు పాకిస్తాన్కు పడకపోయినా తాలిబాన్కు చైనాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఈవెన్ ఇప్పుడు చైనా ఏర్పాటు చేయాలనుకునే కూటమిలో కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా కలుపుకుంటుంది అంటున్నారు. అంతకుముందు మనకు అమెరికా అనుకూల ప్రభుత్వం ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు ఉండే భారత్కు. సో ఇలా నైబర్హుడ్లో మీకు ఇప్పుడు నేను చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక, మీకు ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను నేను. ఈ భూటాన్లో మన వైపు లేకుండా న్యూట్రల్గా ఉన్నాను, మన వైపు ఉండాలని మనం కోరుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి ఫ్యాక్ట్ ఏంటి అని. సో దీనికి మోడీ విదేశాంగ విధానం కారణం కాకపోతే ఇవి యాదృచ్ఛికంగా వాతావరణ పరిణామాల వల్ల, మాన్సూన్స్ వల్ల, మీకు ఎలిలీనో లానీనా వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల జరగదు కదా. సో విదేశాంగ విధానం అంటే ఏంటి? ఖచ్చితంగా మన వల్లనే కావాలని ఏం లేదు, అక్కడ లోకల్గా వచ్చే పరిణామాలు కూడా ఉంటాయి. ఆ పరిణామాల్ని కూడా ఛేదించి సంబంధాలు పెంచుకోవడమే కదా ఫారిన్ పాలసీ అంటే, డిప్లొమసీ అంటే. సో ఈ సమస్య ఉంది. మీకు ఇంకో ఆశ్చర్యం చెప్తాను. భారత ప్రభుత్వము అనేక రాజకీయ పార్టీలతో కూడిన డెలిగేషన్లు ప్రపంచమంతా పంపించింది. లాటిన్ అమెరికా పంపించింది, ఆఫ్రికా పంపించింది. మీకు ఆశ్చర్యం ఎత్తే శ్రీలంక పంపలే, నేపాల్ పంపలే. ఈ పహల్గాన్ దారిలో ఒక నేపాలీ కూడా చనిపోయాడు, కానీ నేపాల్ ఖండించలేదని. తమ పౌరుడు చనిపోయినా కూడా నేపాల్ పాకిస్తాన్ ఖండించలేదు. విచిత్రం ఏంటంటే, నేను నేపాల్ శ్రీలంకకు మల్టీపార్టీ డెలిగేషన్లు పోలే. మీకు ఎక్కడెక్కడో వెళ్ళి లాటిన్ అమెరికాలో వెళ్ళి మాట్లాడారు, ఆఫ్రికాలో మాట్లాడారు, అరబ్ దేశాలకు వెళ్ళారు తప్ప మరి ఎందుకు పక్కనున్న పొరుగు దేశాలకు వెళ్ళలేదు? వాళ్ళు రానివ్వలేదా? అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండలేదనుకున్నారా? అందువల్ల ఖచ్చితంగా ఈ దశాబ్ద కాలంలో భారతదేశ నైబర్హుడ్లు చుట్టూ ఉన్న దేశాల్లో మాత్రం ఖచ్చితంగా భారత వ్యతిరేక భావన పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా.